మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నారు. సో 11:30 అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో మొత్తం మీద ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అనేటువంటిది ముఖ్యంగా అసెంబ్లీలో కింద కీలక పరిణామంగా ఒక ఆసక్తిగా అయితే కొనసాగింది. మరోవైపు అసెంబ్లీ బయట కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద సంఖ్యలో కేసీఆర్ వెంట ఆయన కాన్వాయ్ వెంట కూడా అసెంబ్లీకి వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా గేట్ బయట అడ్డుకున్నారు. సో కేసీఆర్తో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, సో అలానే కౌన్సిల్కి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులంతా కూడా కేసీఆర్ వెంట అసెంబ్లీకి చేరుకున్నారు. సో అసెంబ్లీ బయట పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యంగా గన్పార్ దగ్గర ఇవాళ ముఖ్యంగా మాజీ సర్పంచులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో సో అక్కడ వాతావరణం ఎట్లా ఉంది, ఎట్లాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? సో మా ప్రతినిధి మణికంఠ ఉన్నారు గన్పార్ దగ్గర, మణికంఠతో మాట్లాడతాం. సో మణికంఠ, అసెంబ్లీ బయట ఎట్లా ఉంది పరిస్థితి? సో లోపల అయితే చాలా హాట్ వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈసారి ఒకరిపై ఒకరు మాటలు దాడి చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. స్వయంగా కేసీఆర్ అసెంబ్లీ సెషన్స్కి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో సో లోపలైతే ఒకంత హాట్ వాతావరణం కొనసాగుతుంది. మరోవైపు బయట కూడా పెద్ద సంఖ్యలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులే కావచ్చు, ముఖ్యంగా ఇటు అసెంబ్లీ చలో అసెంబ్లీకి పిలుపుకిచ్చినటువంటి వాళ్లే కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో సో బయట ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఎట్లాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు? తెలంగాణ అసెంబ్లీ నేపథ్యంలో అటు అసెంబ్లీ ప్రాంగణంలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి మాటల యుద్ధం జరగబోతుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ బయట ప్రాంగణంలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ సర్పంచులు ధర్నాకైతే అసెంబ్లీ ముట్టడికైతే పిలుపునిచ్చారు. గత కొన్నేళ్ల నుంచి తమ మాజీ సర్పంచులంతా కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు తమకు బిల్లులు చెల్లించలేదు, అవి పెండింగ్లో ఉన్నాయంటూ కూడా మాజీ సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎవరైతే మాజీ సర్పంచులు ఉన్నారో వాళ్ళంతా కూడా తెలంగాణ అసెంబ్లీ ముట్టడికైతే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళంతా ఒక చోటికి చేరుకున్నారు. అయితే పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. సుమారుగా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ సుమారు 1000 మంది పోలీసులు, అటు లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇతర రిజర్వ్ పోలీసులతో పాటు క్విక్ ర్యాపిడ్ యాక్షన్ టీం పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. సో వాళ్ళందరినీ కొద్దిసేపటి క్రితమే నిరసన చేస్తున్న వాళ్ళందరినీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని మరొక చోటకి తీసుకెళ్లినట్లుగా కూడా తెలిసింది. మొత్తం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ బయట పోలీసులు మోహరించడమే కాకుండా అసెంబ్లీకి చేరుకునే ముఖ్యమైన జంక్షన్ల వద్దతో పాటు అలాగే హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా పోలీసులు మోహరించినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయంటూ వాళ్ళు నిరసన చేపట్టడానికి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ అయితే నార్మల్ యథాస్థితికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎవరైతే నిరసన చేపడుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్లారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు అలాగే కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగనుంది. ముఖ్యంగా అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి పథకం కావచ్చు, సో ఇవి ఇరిగేషన్కి సంబంధించి వేడిగా చర్చ జరగబోతుంది. అలాగే వీటితో పాటుగా బీసీ రిజర్వేషన్లు కావచ్చు. సో వీటిపై అటు ప్రతిపక్ష నాయకులు పూర్తిగా అధికార పక్షాన్ని ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా తమ మంత్రులకు ఒక గైడెన్స్ కూడా ఇచ్చారు. ఎలా ఎదుర్కోవాలి, ఇప్పటి వరకు ఏ ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అటు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే మాజీ సర్పంచులంతా కూడా ఒక్కచోటికి చేరుకుని వాళ్ళు నిరసన చేపట్టబోయారు. అలాగే అసెంబ్లీలోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ చెదరగొట్టి అరెస్ట్ చేసే క్రమంలో అదుపులోకి తీసుకుని వెళ్లే క్రమంలో ప్రస్తుతం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ధర్నా చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. సో పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఎవరిని కూడా పంపించడం లేదు. అన్ని విధాల పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఒకంత ఆసక్తిగా అయితే కొనసాగబోతున్నాయి. సో ఈసారి సెషన్స్లో ప్రధానంగా ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే స్పీకర్ ఒక తీర్పునిచ్చారు. సో 5 మంది అంటే 10 మంది ఫిరాయింపుకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేలో 5 కూడా ఇంకా బీఆర్ఎస్ సభ్యులు అని చెప్పేసి కూడా
స్పీకర్ చెప్పారు. మరోవైపు దానం నాగేంద్ర తాను ఇప్పటికీ కూడా కాంగ్రెస్ సభ్యుడిని అని చెప్పారు. అలానే కడియం శ్రీహరి ఇంకా తాను బీఆర్ఎస్ సభ్యుడిని అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ కూర్చుంటారు, సో వాళ్ళకు సీట్ల కేటాయింపు ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా అసెంబ్లీలో ఒకంత ఆసక్తిగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అసెంబ్లీ కౌన్సిల్ సో 2 సమావేశాలు కూడా కొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతున్నాయి. సో ఇప్పటికే కేసీఆర్ అసెంబ్లీ లోపలికి కూడా ఆయన చేరుకున్నారు. ఆయన కేటాయించినటువంటి సీట్లో కేసీఆర్ కూర్చున్నారు. సో మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు